హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి శాండ్విచ్. ఈరోజు అయితే 3 రకాల శాండ్విచెస్ ఎలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చో చూద్దాము. ఇవైతే చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్గా కానీ ఎలా అయినా కానీ తినొచ్చు. మనకి బయట ఎలా అయితే ఉంటుందో అంతకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బయట ఇవి తింటే మనకి బయట వేస్ట్ అనిపిస్తుందండి. నిజంగా అంత బాగుంటాయి. ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం మనం ఫస్ట్ అయితే ఇలా ఒక రకం చేసుకోవడానికైతే ముందు వెజ్జీస్ అన్నీ తీసుకోవాలండి. మీకు ఏ వెజ్జీస్ అయితే నచ్చుతాయో ఆ వెజ్జీస్ అన్నీ తీసుకొని ఇలాగ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. మెత్తగా కొంచెం మనం నొక్కితే మెత్తగా రావాలి, మరీ ఎక్కువైతే ఆగక్కర్లేదు. చూస్తున్నారు కదా, ఇలా వస్తే చాలు. నెక్స్ట్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ నేనైతే వీట్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. వీట్ తప్ప మామూలు బ్రెడ్ అయితే మేము తినము, వైట్ బ్రెడ్ మైదాతో చేసినవి. సో మీకు నచ్చితే శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ మైనీస్ అండి. ఇది ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా కర్రీ అనేది, ఆ కర్రీ మొత్తాన్ని మనము పైన అయితే వేసేసుకోవాలండి. మొత్తం పూర్తిగా సైడ్స్ అంతా పోకుండా నీట్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇష్టమైన చీజ్ ఉంటుంది కదా, స్లైసెస్ అయినా తీసుకోవచ్చు ఇలాగా, లేదు అంటే చీజ్ బ్లాక్స్ దొరుకుతాయి కదా, అదైనా తీసుకోవచ్చు. తర్వాత టమాటా కెచప్, మీకు నచ్చితే టమాటా కెచప్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరిగానో అండి, ఆరిగానో కూడా మీకు నచ్చితే పైన కొంచెం చల్లుకోవచ్చు. ఇలాగా చీజ్ స్లైస్ కూడా బ్రెడ్ మీద వేసేసుకొని నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ తీసుకొని పైన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మొత్తం మనము ఫ్రై చేసుకోవడమే. నెక్స్ట్ శాండ్విచ్కి వచ్చేసి మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ ఇలా ఆనియన్తో సహా అన్నీ తీసుకొని సేమ్ అండి శాండ్విచ్ స్ప్రెడ్ దొరుకుతుంది, అది టమోటా సాసు 1 స్పూను 2 మిక్స్ చేసుకొని ఇలాగా దాన్ని శాండ్విచ్ మీద పెట్టుకోవడమే. దీంట్లో కొంచెం మీకు నచ్చితే చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో యాడ్ చేయొచ్చు. ఇలాగే యాడ్ చేసి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇలాగే ఒక బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద మొత్తము ఇలా వేసుకోవాలి, నీట్గా పెట్టేసుకోవాలి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే. నెక్స్ట్ ఇదైతే చీజ్ బ్లాక్ అండి. బ్లాక్తో ఇందాక చీజ్ స్లైస్ వేసాం కదా, ఇప్పుడు బ్లాక్తో కూడా ఎలా చేయాలో చూద్దాము. సేమ్ ఇలానే మీకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఇలాగా తురుముకోవాలి. చీజ్ వేస్తేనే టేస్ట్ అండి ఈ శాండ్విచ్ అనేది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది శాండ్విచ్. పిల్లలకైతే చాలా లైక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక రకం అండి ఇది. నెక్స్ట్ సేమ్ అండి, ఇట్లానే మనం ఇందాక తీసుకున్నాం కదా శాండ్విచ్ సాస్ అనేది స్ప్రెడ్, అట్లానే సేమ్ మైనీస్ తీసుకొని 1 స్పూను ఇలానే స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ పచ్చివన్నీ అండి మీకు ఏం నచ్చితే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇలాగ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మా పిల్లలు క్యాప్సికమ్ తినరు, సో నేను క్యాప్సికమ్ వేయట్లేదు. ఆనియన్, క్యారెట్, టొమాటో ఈ 3 అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా సేమ్ ప్రాసెస్ అండి. దీనిపైన కూడా ఇంకొక స్లైస్ ఉంటుంది కదా, దానికి టమాటా కెచప్ అనేది రాసుకోవచ్చు. మీకు నచ్చితే తీయగా కావాలంటే టమాటా కెచప్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ పిల్లలు తింటారు అనుకుంటే. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సేమ్ ఓరిగానో కూడా పైన వేసుకొని నెక్స్ట్ ఇంకొక చీజ్ స్లైస్ తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా టమోటా సాస్ అనేది మొత్తం పైన వేసుకొని ఒక లేయర్కి ఇలాగా శాండ్విచ్ మీద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బటర్ ఉంటుంది కదా, బటర్ తీసుకొని ఇలాగ ఒక ప్యాన్ వేడయ్యాక బటర్ మీకు 1 స్పూన్ తీసుకొని ఇలాగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటిగా పెట్టుకొని నీట్గా అయితే మనము కాల్చుకోవాలి. మనకి గోల్డెన్ కలర్లో రావాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది శాండ్విచ్ అనేది. లేదు తెల్లగా ఉన్నప్పుడే మనం తీసేసామంటే శాండ్విచ్ అనేది మెత్తగా అంత టేస్టీగా అయితే రాదు. సో కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి, లో టు మీడియంలో పెట్టుకొని. మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. ఇవి రెగ్యులర్గా నేనైతే ఇంట్లో ట్రై చేసే రెసిపీస్ అండి, చాలా బాగుంటాయి. ఏదో వీడియోస్ చూసి చేసిన వీడియోస్ చూసి చేసిన రెసిపీస్ అయితే కాదు. నేను ట్రై చేసిన రెసిపీ అన్నిటిలో ఏది బెస్ట్ అనుకుంటానో, ఏది బాగుంటాయో అవి మాత్రమే మీతో నేను షేర్ చేస్తున్నాను.
చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుందండి, నిజంగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీస్ ఒకసారి మీరు ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈజీ కూడా చేయడం అనేవి. ఈ 3 శాండ్విచెస్ మనం బయట తినే వాటికంటే కూడా బాగుంటాయి. కేఫ్స్లో వాటిలో వీటిలో తింటుంటాం కదా, వాటికంటే కూడా చాలా బాగుంటాయి. ఇలానే సేమ్ ప్రాసెస్లో పన్నీరు, మష్రూము అన్నీ కూడా చేసుకోవచ్చు. నా వీడియోస్ నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. మా పిల్లలు చూడండి ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో తింటూ. ముందుగానే వచ్చి కూర్చుంటాడు మా వాడైతే తినడానికి, అంత బాగుంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.